మున్సిపల్ సభా సమావేశాన్ని చేసిన గౌరవనీయులు ప్రభుత్వ అధికారులందరికీ నమస్కారం తెలుపుకుంటూ విషయాలు గౌరవం ఇచ్చారు. ఇప్పుడు పెట్రోల్ కూడా ఏ వాటర్లో పెట్టి వాళ్ళే చూడమన్నాం. నేను కొంచెం ఎవరైతే మా దగ్గర ఆధార నుంచి అందరూ తిరుగుతాను నేర్చుకుంటా ఇప్పుడు చెప్తాను. అది కూడా చూడండి. ఇప్పుడు జరిగిన దానికి మీకు ఒక దీని బాధ్యత చుట్టుపక్కల కూడా నేను వస్తాను సైట్లోకి పోతే సర్వేలు రమ్మని ఫస్ట్ కాదు చూస్తాను. ఇన్సేపు మర్యాదగా నేను కమిషన్ టౌన్ ప్లానింగ్ డబ్బులు చూసుకుని అశోక్ రెడ్డి కాదు మా ఎవరు బిడ్డలో అశోక్ రెడ్డి ఎవరు వాడు ఎవడు వ్యాపారి వాడు పనికి వాడు వాడు వైసీపీ వాడు గత ఎమ్మెల్యే తొక్కువాడు కట్టినంత ఎమ్మెల్యే ఆ కాలంలో కట్టి ఈ రోజు చిన్న చట్టం మాట్లాడుతున్నట్టు చెప్పండి గట్టిగా మీరు ఉత్తరప్రదేశ్ కూడా అర్థం మాట్లాడితే కౌన్సిలర్ కానీ మినిస్టర్ కానీ మా మీద కంప్లైంట్ అయింది. మీరు తప్పు చేయలేదు కదా డబ్బులు ఇస్తున్నారా అక్కడ కూడా కంప్లైంట్ అయింది. కంప్లైంట్ అయితే ఏ వ్యక్తి మాట్లాడి కంప్లైంట్ అయితే సభ అయిపోయింది. మేము అసెంబ్లీలో మాట్లాడతాం. ఒకరు రౌడీ సీట్లలో మూడు మంత్రులు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆడటం నిన్న మొన్న చూసి యాక్ట్ చేస్తున్న గుండా యాక్ట్ లో ఆడవాళ్ళ మీద కానీ ఆఫీసర్ల మీద కానీ ఏ వ్యక్తి మాట్లాడితే సభలో కానీ బయట మాట్లాడితే కఠినంగా చర్యలు తీసుకుంటాం. చెప్పినారు డబ్బు ఆయన తీసుకుని ఎవరో పూజ చేయండి ఆయన దగ్గర క్షమాపణ చెప్పిస్తాం. డబ్బు లంచం తీసుకునే చెప్పింది రాయచోట్లు ఒక సీట్లు కూడా నా దాంట్లో కూడా మొదలు పెడతాము. ఎవరెవరు ఉండండి ఇస్తాం కంప్లైంట్. నా ఎవరు ఆపరేషన్ ఉంటుందండి. ఎవరెవరు ఏమేమి ఉన్నాయి రూములు కళ్యాణ మండపాలు ఎవరెవరు స్థలం నా దాన్ని మొదలు పెట్టండి. నేను మొదలు ఇస్తాను. కలెక్టర్ కూడా పొంది ఫస్ట్ ఆయనకి మొదలు పెట్టాము. చెప్తాను నేను చెప్తాను. గత ప్రభుత్వంలో ఏం జరిగింది అధ్యక్షులు చెప్పాను. వర్కులు అన్నారు నాకు సెంత లేదు ఇంకా చక్కగా మీరు వర్కులు పట్టించుకొని మీరు ఆఫ్టర్ ఏం చేయగలుగుతారు. వర్కులు ఎన్నిక పోతే రాయచోట్లుగా గుండెలు నాకు అధ్యక్షులుగా బట్ వేరే స్టేట్ విషయంలో కన్స్ట్రక్షన్ విషయంలో మీరు చెప్తారు కదా దానికి మీరు స్వీకరిస్తారు. మీరు మా చెప్పండి మీరు చెప్తారు నాకు చెప్పండి. మీరు మా పార్టీ వాళ్ళే అంటారు ఎవరైనా ఇప్పుడు చెప్తాడు గత 5 ఏళ్లలో మీ పార్టీకి చేసినాడు. ఆ పక్కన చిన్న కూడా వాళ్ళ కోరిక వచ్చి వాడు ఆ 4 అంతస్తులు వెళ్తాడు. యువకులు వస్తే అశోక్ రెడ్డి వెళ్తాడు. ఈ పక్కన నన్ను చేసి వెళ్తాడు. అవతల ఎవరు చేస్తాడు. ఎవరు చేసింది చెప్పడం లేదు. రాయచోట్లో 6 నెలల నుంచి మంత్రి 5 నెలలు అయింది. ఒక్కరోజు నమ్మకం చూసావా తెలంగాణ ఏమంటే గత ప్రభుత్వాల్లో ఎవరన్నా కట్టుకుంటే పీజా పిక్కోడు కట్టుకుంటాడు. లేదా ఎవరన్నా కట్టుకుని అపార్ట్మెంట్ అమ్ముకుంటారు. వాళ్ళందరికీ ఎఫెక్ట్ పడుతుందా మీరు కూడా పట్టించుకోవడం చెప్తాను కదా. మేమేమంటే గొప్ప కాదు. మేము కూడా నీతి నిజాయితీగానే ఎవరు చూడదు పర్మిషన్ ఉన్నాయా లేవా ఏంటి కాదు. వైలేషన్స్ ఏదైనా ఎక్కువ ఉంటే చేస్తాను కానీ మిగతా పట్టించుకుంటే చెప్పిన వాళ్ళు 6 నెలల నుంచి ఒక కక్ష సాధించాలని ఉంది టౌన్ లో. చెప్పండి రియల్ ఎస్టేట్ ఏ వెంచర్ కౌన్సిల్ ఎవరు చెప్పడం లేదు. ఆఫీసర్
మీ ఎమ్మెల్యే అనుకునే ముందు మీకు ఏమన్నారు? ఇన్ని సాయి ఇంజనీరింగ్ కాలేజీలకు ఆ రోజు వచ్చి ఫేవర్ చేస్తారు, రియల్ ఎస్టేట్ వెంచర్ వేసుకుని చేస్తే 1.5 ఎకరా సాయి ఇంజనీరింగ్ రియల్ ఎస్టేట్ ఒక నిమిషం చెప్తున్నా. రాయచోట్లో జీవనాధారం రియల్ ఎస్టేట్ పేరు దెబ్బతింటారని చెప్పి ఎందుకంటే రియల్ ఎస్టేట్ ఏమైతే బ్రోకర్లు పోతారో ఓనర్లు పోతారో అని దెబ్బతింటారని మేము గమనిస్తాం. ఎవరు రియల్ ఎస్టేట్ అయినా ఏం పెట్టడంలో 100 రూపాయలు 1000 మంది బతుకుంటారు. అనవసరంగా సైట్ల విషయంలో అపార్ట్మెంట్ విషయంలో 100% గైడ్లైన్స్ పరకపోతే రాయచోట్లో అపార్ట్మెంట్ కట్టాలి. అది కట్టేవాళ్ళు కూడా మాకు సంబంధించిన ఒక్కరు కూడా లేదు. మాకు సంబంధించిన ఎవరు లేదు. గతంలో ఆపినారు, మన ప్రభుత్వంలో ఆపినారు. ఉడుపులు అనేది ఉడుపులు మీ టౌన్ ప్లానింగ్ అంటే మీరు మీ మీద అనేది మీరు ఇది చేసుకోవడం ఇది కాదు మేడం. ఇప్పుడు అట్లా కాదు చెప్తారు మంచిది కాదు. అంటే ఎవరైనా ఒక జానర్ కూడా ఎక్కువ వాళ్ళు మీరు కోఆర్డినేషన్తో నేను ఇప్పుడే కలెక్టర్ ఫోన్ చేస్తాను. వాళ్ళందరూ సిద్ధంగా నమస్తే అండి. ఇప్పుడు ఇక్కడ మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్ లో ఉన్నాము. విషయం మెయిన్ అజెండా ఏమొచ్చిందంటే రాయచోటిలో రెవెన్యూ పరంగా స్ట్రెస్ పాసింగ్ జరిగిందండి. అంటే ఇప్పుడు భూములు ఉంటాయి, ఆక్యుపేషన్ ఉంటాయి చాలా మంది. అది ఒకటి ప్లస్ మున్సిపాలిటీలో ఉండే ఇప్పుడు అయితే కొన్ని కన్స్ట్రక్షన్స్ అయితేనే, కళ్యాణ మండపాలు అయితేనే, ఇళ్ళు అయితేనే, కాంప్లెక్స్లు అయితే ఏమన్నీ ఉన్నాయో ఇవన్నీ కూడా ఇప్పుడు మా ఆపోజిట్ సభ్యులు వైసీపీ వాళ్ళు అడిగినారు. దాన్ని మేము చెప్పి సిద్ధమని చెప్పేసాం. మేము ఇప్పుడు రిప్రజెంటేషన్ ఇస్తున్నాము. మున్సిపాలిటీ పరిధిలో రెవెన్యూ కానీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ లో కానీ ఇల్లీగల్ ఏమైనా ఉండేటువంటి తీసేటట్టు కూర్చోండి సార్. మీకు కట్టిస్తాం. మీరే వాళ్ళు కాదు, మా ఏమన్నా కూడా వాళ్ళు లిస్టింగ్ అంటారు, మీకే తెచ్చిస్తారు. డైరెక్ట్ గా మేము వాళ్ళు తెచ్చిస్తాం. ఏమన్నా మాత్రం మీరు దయచేసి తీసేయండి సార్.